Hi students, welcome to ACE Online. In which of the following reaction dihydrogen is not evolved అంటున్నాడు. సో హైడ్రోజన్ అనేది మోస్ట్లీ ఎక్కడ ఎవాల్వ్ అవుదని ఇస్తున్నాడు. ఆక్సిడేషన్ ఆఫ్ సోడియం బోరోహైడ్రేట్ విత్ iodine ఇచ్చారు, హైడ్రాలసిస్ ఆఫ్ బోరేన్, నెక్స్ట్ హీటింగ్ ద ఎడక్ట్ ఫార్మ్డ్ బై రియాక్షన్ ఆఫ్ అమ్మోనియా విత్ డైబోరేన్, నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ డైబోరేన్ ఇన్ ఆక్సిజన్. జనరల్గా చూడండి, డైబోరేన్ అనేటువంటిది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మోస్ట్లీ హైడ్రోజన్ ఫార్మేషన్ అనేటువంటిది ఉండదు, కాబట్టి ఆప్షన్ డి అనేది తీసుకుంటాం. అంటే వీటి ఈక్వేషన్స్ అనేది ఎలా ఉంటాయి అంటే చూడండి, ఈ B2H6 అనేది ఆక్సిజన్తో ట్రీట్ చేసినప్పుడు మనకి వాటర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఈ బోరాన్కి సంబంధించినటువంటి ఆక్సైడ్ అనేటువంటిది వస్తుంది, అంతేగాని హైడ్రోజన్ ఫార్మేషన్ ఉండదు. కానీ మిగిలిన వాటిలో చూడండి, డైబోరేన్కి అమ్మోనియాతో ట్రీట్ చేసినప్పుడు బోరాన్ నైట్రేట్ అనేటువంటిది వచ్చింది. దీన్ని ఏమంటారంటే వైట్ గ్రాఫైట్ అనేటువంటిదిగా చెప్తారు. సో ఇది ఒక బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్గా కూడా యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాంతోపాటుగా హైడ్రోజన్ గ్యాస్ కూడా వచ్చింది. నెక్స్ట్ డైబోరేన్ని వాటర్తో ట్రీట్ చేసినప్పుడు చూడండి, బోరిక్ యాసిడ్తో పాటుగా హైడ్రోజన్ ఫార్మేషన్ జరిగింది. సోడియం బోరోహైడ్రేట్ ఇది ఒక రెడ్యూసింగ్ ఏజెంట్గా చెప్తాం. దీన్ని ఐడిన్తో ట్రీట్ చేసినప్పుడు నీకు డైబోరేన్ నెక్స్ట్ హైడ్రోజన్ అనేటువంటిది ఫామ్ అయింది. కాబట్టి గైస్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ డి, దీనికి మాత్రమే హైడ్రోజన్ ఫార్మేషన్ ఉండదు. థ్యాంక్ యూ.